హలో అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ బ్లాగ్స్. ఈ రోజైతే ఈ వీడియోలో నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేటువంటి ఉల్లిగడ్డలు ఇంకా బొబ్బర్ల కూర అయితే చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక పెద్ద ఆనియన్ను ఇంకా 2-3 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇవైతే బొబ్బర్ల విత్తనాలండి. కూర బొబ్బరికాయ ఉంటుంది కదా, అందులో నుంచి ఒలిచి అయితే తీసుకోవాలి. వీటిని ఇలా కొంచెం క్రష్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇంకా 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే సరిపోతుంది, బాగా బ్రౌన్గా అవసరం లేదు. ఇలా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న బొబ్బర్ల విత్తనాలను అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. విత్తనాలను యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి, పచ్చివాసన అనేది రాదు. ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అడుగంటిపోతుంది కదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే బొబ్బర్లలోని పచ్చివాసన అనేది పోతుంది, మంచిగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారము ఇంకా ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. ఇలా మగ్గించుకుంటే కారం, ఉప్పు అనేది ఈ బొబ్బర్లకు ఉల్లిపాయలకైతే బాగా పడుతుంది. అప్పుడే వాటర్ పోస్తే కర్రీ అనేది టేస్టీగా ఉండదు. అందుకని ఏ కర్రీ అయినా ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బొబ్బర్లు మునిగే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, బాగా అవసరం లేదు. బాగా పోసుకుంటే కర్రీ అనేది వాటర్ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు లో టు ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఉల్లిగడ్డలు బొబ్బర్ల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.